బొమ్మ వెనకాల పెట్టుకుంటే పోలే చెప్పండి. ఓకే जरा पकड़ लो मैं हाथ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ చేస్తున్న మత విద్వేష పాలనను నిరసిస్తూ దశల వారీగా అనేక ఆందోళనలు నిరసనలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో స్వయంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి చాలా అమానుషమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. దేశంలో మత విద్వేష పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ వికృత చేష్టలను కానీ దుష్ట పరిపాలనను కానీ కులమత వర్గాలుగా దేశాన్ని సమాజాన్ని విడదీసి చాలా దారుణాలు చేస్తుంది. దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రజల్లో చైతన్యం కలిగించి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ పార్టీ చేసే అమానుషాన్ని కానీ పారదోలేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కలిసి రావాలి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం ప్రజలకే కాదు దేశానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది, శాంతి వాతావరణం నెలకొంటుంది. జై కాంగ్రెస్, జై హింద్. ఏపీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాలనుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదాన్ని ఈ ప్రోగ్రాంని 31వ డివిజన్లో చేయడం చాలా సంతోషకరమైన విషయం. సంవిధానాన్ని వీళ్ళు వెన్నుపోటు పొడిచి సంవిధానాన్ని వీళ్ళు అంతా సర్వనాశనం చేస్తున్నారు. సంవిధానంతో నడుచుకుంటేనే వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టారు. సంవిధానం లేకుంటే పార్లమెంట్లో అడుగుపెట్టి వాళ్ళు మాట్లాడే వాళ్ళ ఆ సంవిధానంతో నడుచుకొని వీళ్ళు పార్లమెంట్లో గెలిచి ఆడపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎట్టంటే మాట్లాడడం సహించరానిది ఇదే కాదు. అందుకే మేమందరం దీనికి వ్యతిరేకిస్తున్నాము. అమిత్ షా సంవిధానంతో పోయి నేను పార్లమెంట్ ఎన్నికయ్యాను కాబట్టి వెంటనే ఆయన రిజైన్ చేయాలా, సంవిధానంతో రిజైన్ చేయాలా, క్షమాపణం కోరాలా. అదే మా డిమాండు. ఈ 31 డివిజన్ నుంచి మా డివిజన్ ప్రజలు కూడా అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయడం, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజ్యాంగాన్ని అవమానించడము చాలా ఘోరం. ఈ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో తప్పుడు పనులు జరుగుతున్నాయి దేశంలో. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన చాలా అన్యాయం జరుగుతుంది. ఆ పైన ఆడబిడ్డలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. రాబోయే కాలంలో మనమందరము
ఈ బీజేపీ పార్టీని సెంటర్లో రాకుండా చేసి ఖచ్చితంగా మనమందరము ప్రజా పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సెంటర్లో కాంగ్రెస్ పార్టీని మనము ఖచ్చితంగా తీసుకొని రావాలా, అవసరం కూడా ఉంది ప్రజలకు. హోమ్ మినిస్టర్ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పడము చాలా అన్యాయము. ఆ గనక నిజంగా చెప్తున్నాను, ఆ రోజు ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకుండా ఉండింటే దేశాన్ని ఈ బీజేపీ పార్టీ సర్వనాశనం చేసేది. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చూసుకొని ఈరోజు బీజేపీ పార్టీ భయపడి ఉంది. అందుకే ఈ బీజేపీ పార్టీ ఏం చెప్తోందంటే రాజ్యాంగం మార్చాలా 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 అని చెప్పి వాళ్ళ దురుద్దేశము. ఖచ్చితంగా అది కానివ్వము. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, ప్రజలందరూ ఇప్పుడు కోరుకుండేది ఒకటే, ఏంది రాదంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఈవీఎంలు ఉండకూడదండి. ప్రజలు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. ఒకవేళ మీరు ఈవీఎంలు పెడితే దానితో సహా రిసిప్టులు రావాలా, ఆ రిసిప్ట్లకు ప్రతి ఒక్క క్యాండిడేటు ఏలు ముద్ర వేయాలా అనేది ప్రజల కోరిక. సెంట్రల్ నుంచి మనకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఖచ్చితంగా మనమందరం చేస్తాము, ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.